బలము అనండి. ఆయన ఎంత బలవంతుడంటే ఈ భూమి మీద ఎంతమంది మనుషులు అయితే ఉన్నారో ఆ ప్రతి మనిషి చేసే మంచి కానీ చెడు కానీ ఆయన అణువున గంటకి సెకండ్కి తలంపులు చొప్పున లెక్కేసి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి తగినట్టు వాళ్ళకి ఆ బహుమానం ఇచ్చేస్తూ ఉంటాడంట. హీఈస్ ఎ రివార్డర్. దేవుడు భూలోకం అంతట్లో పనిచేస్తున్నాడంట. హీఈస్ వర్కింగ్. గాడ్ సమ్టైమ్స్ క్రియేట్స్ అ సిచ్యువేషన్ నీ విశ్వాసాన్ని నిలకడగా పెట్టడానికి, అనుక్షణము యేసయ్య అది చెయ్యి ఇది చెయ్యి అని ఆయన మీద భారం మోపడానికి. నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఆ ప్రార్థనను, ఆ వాక్యాన్ని, కొన్ని గుణాలు నేర్చుకుంటావో తర్వాత నీకు విశ్రాంతి ఇచ్చేస్తాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నెమ్మదిగా నీలో కొన్ని పెరిగిపోయి దారి తప్పుతున్నావు అనుకో, మళ్ళీ ఎలా కొన్ని గేట్లు తెరుస్తాడు. సో అందుకనే దర్శనాలు, కళలు ముందుగానే చూపించాలి. అందులో యూ నీడ్ టు ప్రే సమ్ టైమ్స్. ముందుగానే ప్రభువా నాకేం జరుగుతుంది అని నువ్వు ముందుగా చూడండి. చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రార్థించవచ్చు. ప్రభువా ముందుగానే దావీదు చూడండి, మహా కష్టాలు చూసిన తర్వాత నేను నా కాళ్ళు తప్పిపోకుండా నువ్వు కాపాడు, ముందుగానే నన్ను నా హృదయాన్ని కడుగు, శుభ్రం చేయి, నేను దారి తప్పుతున్నప్పుడే నువ్వు నన్ను కాపాడు అని చెప్పి తన ఘోరమైన పొరపాట్ల తర్వాత ఫ్యూచర్ కవరింగ్ ప్రేయర్స్ చేస్తాడు. ఎవరికైనా తెలుసా? కొన్ని భయంకరమైన చిన్న సమస్యలు చూసినప్పుడే మనం మార్చేసుకోవాలి. నేను చేసిన ఈ పొరపాటుకి ఇది వచ్చింది కాబట్టి అయ్యా నాకు పెద్దవి చిన్నవి రాబోయే ముందే నాకు చూపించేస్తే నేను అలర్ట్ అయిపోతాను. సో ఐల్ బి అలర్ట్. ఎవరైనా ఆయన ఉన్నాడని నమ్మిన, దేవుడు నమ్మకపోయినా వాళ్ళ చేసే పనులను బట్టి వాళ్ళకి ఆ కార్యాలు ఇచ్చేస్తూ ఉంటాడంటే బహుమానం. ఈ కనికరం బోధించే వాళ్ళకి బోధించడం ఇలాగనమాట. హీ టీచర్స్ ఎవ్రీ వన్. కెన్ యూ బిలీవ్ ఇట్? పక్కన చెప్పండి, నువ్వు నమ్మగలవా అని. చాలామంది అనుకుంటారు ఎక్కడో ఉన్నాడు, ఏం చూడలేదు. నో, గాడ్ ఈజ్ ఈవెన్ క్యాలిక్యులేటింగ్ హిస్ థాట్స్, హిస్ వర్క్స్, హిస్ సీక్రెట్ స్టెప్స్. అంధకారంలో ఎవరు చేయనప్పుడు చేసే పనులను, అతని తలంపులను, కుట్రలను గాడ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్. అంత బలవంతుడంట ఆయన. హీ ఈజ్ సో స్ట్రాంగ్. We think that God is not working. మనకే జరుగుతుంది, వాళ్ళకి చేయట్లేదు. నో, దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. చూసారా, సొలొమోన్ అంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇది తెలిసింది అని. అఫ్కోర్స్ ఎన్ని వాక్యంలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే మనము కొంతకాలం, కొన్ని దశాబ్దాలు ప్రజల్ని, మనము వేరే వాళ్ళు ఎలా చూస్తూ ఉంటాం మనకు తెలుస్తాయి అన్నమాట. వెన్ యూ అప్లై ద వర్డ్ ఫర్ డికేడ్స్ యూ విల్ నో ద మిస్టరీ. దశాబ్దాల పాటు ఎవ్వరూ ఎగ్జామ్టెడ్ కాదు. ఒకవేళ నువ్వు ఎగ్జామ్టెడ్గా అనుకుంటే, ఇందాక చెప్పాను, దావీదంట వరి అయిపోతాడంట. ఏంటి, నేనేమో ప్రతిరోజు వదింపబడి గొర్రెపిల్లలాగా ఉన్నాను, వీళ్ళేమో హాయిగా ఉన్నారంట. తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తాడంట, వాళ్ళు నిశ్చయముగా కాలు జారు చోట్లో ఉన్నారంట. హీ డీల్స్ విత్ యూ ఎవ్రీ అవర్, ఎవ్రీ సిచ్యువేషన్, మంచి చెడు, డ్రీమ్స్, విజన్స్, వాక్యముగా. ఇవన్నీ, ఈ కళలు, ఈ అద్భుతాలు, ఇవన్నీ ఎందుకు అంటే ఫైనల్గా ఈ దేవుని వాక్యము సత్యము, దాన్ని సీరియస్ తీసుకో అని చెప్పడానికే. ద గిఫ్ట్స్ అండ్ ద మిరకల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు టెల్ యూ దట్ ద వర్డ్ ఈజ్ ట్రూ. అందులో ఉన్నది అది చిన్నగానే ఉంటుంది, ప్రింటెడ్ మ్యాటరే. దానికోసమే ఇదంతా జరుగుతుంది. అది కనుక నువ్వు దివారాత్రము ధ్యానించితే నీ అంత ధన్యుడు లేడు. యు ఆర్ నోయింగ్ గాడ్. ఇట్స్ సింపుల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. గొప్ప వరాలు, ప్రవచనాలు, అద్భుతాలు, ఇదంతా కూడా టు కీప్ ద వర్డ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. పక్కన చెప్పండి, ఈ జరిగే అద్భుతాలన్నీ నీ చేతిలో వాక్యము నిజమని తెలుసుకోవడం కోసమే అన్నాడు. అది నిజమని తెలుసుకొని దాన్ని ఏం చేయాలా? పాటించాలి. అదొక ఎత్తు. సో యూఆర్ అబ్జర్వింగ్ దిస్ థింగ్స్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ అమాంగ్ ఆల్ ద నేషన్స్. అందరూ చెప్పండి ఈ మాట. దేవుడు ప్రపంచమంతటా ప్రతి వ్యక్తి మీద కేంద్రీకరించి చూస్తున్నాడు. అందుకే హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆ రోజు నీ పొరపాట్లు ఒప్పుకొని, ప్రభువా ఈరోజు నాకు సహాయం చేయి అంటే నీకు ఆ దిన కనికరం లభిస్తుందంట. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హీ సీస్ యూ, హీ గైడ్స్ యూ. విశ్వాసులు కలిగినటువంటి ధన్యత ఏంటంటే పరిశుద్ధాత్మ ఉంది. ఏముంది నీలో? పరిశుద్ధాత్మ. దాన్ని ఉపయోగించుకోవాలా. ఓకే, చెప్పు నా భవిష్యత్తు, నేను ఏం చేస్తున్నా, ఎలా వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ రీతిగా. యూ నీడ్ టు నౌ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మనలో రావడానికి దేవుడు తన కుమారుణ్ణి బలిచ్చి సిలువ మీద రక్తం కార్పించాడు. యు సీ దట్. సో ద హోలీ స్పిరిట్,
ద ప్రైస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రైస్లెస్. ఆ పరిశుద్ధాత్మ మనలో రావడానికి చెల్లించిన మూల్యం, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా రాదు నీలో పరిశుద్ధాత్మ. దాని మూల్యము చెల్లించాల్సిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యేసయ్య. హిస్ బ్లడ్. ఆయన అంగీకరిస్తేనే వస్తుంది పరిశుద్ధాత్మ. ఓన్లీ బై జీసస్ ద హోలీ స్పిరిట్. మరి అంత అమూల్యమైన పరిశుద్ధాత్మను మనం ఉపయోగించుకోవాలి ఈ వాక్యాన్ని చదివి. ఓకే, సో ఈ వాక్యాన్ని పాటించడమే. మరి ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని చదువుతున్నప్పుడు ఎందుకు బోధిస్తాడంట? సర్వ సత్యంలోకి నడిపిస్తాడంట. అందుకే దీని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. రైట్. ఒక్కొక్కసారి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని మనము పక్కన పెట్టేస్తాం. సో సమ్ టైమ్స్ వీ ఫర్గెట్, వి థింక్ దట్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఇవి పెద్ద విలువైనవి కాదనుకుంటాం. అయితే వీళ్ళు శాస్త్రులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురి దేవునిలో ఎదగాలని. చిన్నప్పటి నుంచే వారిని వాళ్ళ తల్లిదండ్రులు త్యాగానికి ఇచ్చేస్తారు. ఓకే, నువ్వు దేవుడికే, ఇలాగే నువ్వు దేవుళ్ళలోనే ఎదుగు, ఆయన వాక్యములో ఎదుగు. దే గివ్ దమ్, దే ఆర్ డెడికేటెడ్. అయితే వాళ్ళు సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉంటారు, అన్ని రకాలుగా అన్నిటిలో ఇస్తూ ఉంటారు. అవన్నీ ముఖ్యం, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. అయితే దేవుడు వారిని ఏమంటున్నాడంటే వేషధారులరా అనేస్తున్నాడు. వాళ్ళు ఏంటంట, దేన్ని వాళ్ళు పక్కన పడేశారంట? న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసం. వీళ్ళకి దేవుడికి తెలుసు పరిశుద్ధంగా ఉంటున్నారు, ఎవరైనా పాపం చేస్తే చంపేయాలా అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు ఒక్కొక్కసారి వాళ్ళ గురించి చూసి ఒక మాట అంటాడు, వేశ్యలు సుంకర్లు కూడా వీళ్ళకంట ముందు పరలోక రాజ్యంలోకి వెళ్తారంట. మరి వీళ్ళు పరిశుద్ధత చాలా ముఖ్యం కదా. మరి వేశ్య అంటే పరిశుద్ధతే అనేదాన్ని పాడు చేస్తుంది, ఆమె ఇతరులను పాడు చేస్తుంది. సో అటువంటి స్త్రీ ముందు వెళ్ళడం ఏంటి? చూసిదా అంటే నేర్చుకోవడానికి రెడీ అయిన హృదయం. అక్కడ దేవుడు చెప్తున్నాడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన చెప్పినవి నమ్మడం, అంగీకరించడం, ఆయన ఎవరో కరెక్ట్గా తెలుసుకోవడం, న్యాయం. ఈ 3 విషయాలు మీరు ఎందుకు ఇలా చేసేశారు? న్యాయం, ఇంకోటి ఏంటి? కనికరం, విశ్వాసం. వాయ్? ఇంగ్లీష్లో చూస్తే జడ్జ్మెంట్, మర్సీ అండ్ ఫెయిత్. వాట్ ఈస్ జడ్జ్మెంట్? ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్ ఆర్ కమ్ టు సెన్సిబుల్ కంక్లూషన్స్. అంటే ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది చేయకూడదో, ఏది చేయాలో కొన్ని రూల్స్ ఉంటాయి. కరెక్టే, రూల్స్ పాటించాలా, కానీ కొంచెం హృదయంతో పాటించాలా. రూల్స్ ప్రకారం వెళ్ళిపోతే రూల్ ముఖ్యమా, కనికరం ముఖ్యమా? యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్ వేర్ ఈస్ ద జడ్జ్మెంట్. హోలీ స్పిరిట్ విల్ ట్రైన్ యూ సమ్ థింగ్స్. మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు ట్రైన్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ట్రైనింగ్ పాస్ అయ్యావో నువ్వు స్పీడ్గా నీ జీవితంలో ముందుకెళ్ళిపోతావు. యు గెట్ ప్రమోటెడ్. అప్పుడప్పుడు మన పితరుల శాపాల నుంచి వచ్చే వాటిని దేవుడు నీలో చూపించి దాన్ని నువ్వు జయించాలని చెప్తాడు. దాని మీద నువ్వు కేంద్రీకరించాలి. కానీ ఆ డబ్బులో, ఆ ఉద్యోగంలో, ఆ పరిస్థితుల్లో పడిపోయి చాలామంది పట్టించుకోరు. న్యాయం, ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆ రూల్ ఇచ్చింది ఆయనే, ఆ సబ్బాత్ దినాన్ని ఇచ్చింది ఆయనే. కానీ సబ్బాత్ దినాన్ని స్వస్థపరుస్తుంటే ఏమంటున్నారు? తప్పు. దయ్యాలు వెళ్ళగొడుతుంటే దేని వల్ల వెళ్ళగొడుతున్నారు అంటున్నారు? బయలుచూపు. ఎందుకంటే సబ్బాత్ దినాన్న. అరే, దే లాస్ట్ జడ్జ్మెంట్. ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేది కోల్పోయారు. ఒక వ్యక్తి చేదైన వేరు, అసూయ వల్ల చేదైన వేరు వస్తే దాని వలన ఎంతోమంది ఏమైపోతారంట? మలినమైపోతారంట. ఎగ్జాంపుల్ ఎవరు? హెబ్రూస్లో ఈసావు. చేదైన వేరు మొలచి అనేకులంట అతని ప్రభావంలో పడిపోయారంట. ఇఫ్ యూ కీప్ ప్రమోటింగ్ సంథింగ్ దట్ ఈస్ డేంజరస్, నువ్వు ఒక టైంలో దాన్ని తెలుసుకొని యుద్ధం చేయాలా దాని మీద. హెబ్రూ 12:16.
ఒక పూట కొట్టు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మవేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండేనేమో అని జాగ్రత్తగా చదువు 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఎంతమంది అపవిత్రులైపోతారంట? అనేకులు. అందుకే వేరే వాళ్ళు పడిపోతే, వేరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మనము వాళ్ళని లేవనెత్తాలనేటువంటి హృదయం కలిగి ఉండాలి. వాళ్ళ పాపంలో పడిపోయిన, విశ్వాసంలో పడిపోయిన, పొరపాట్లలో పడిపోయిన, అది నీ మీదకి చేసిన కరెక్టే, నువ్వు తప్పించుకోవాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ అతను బాగుపడాలా అనేటువంటి హృదయం కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన హృదయానుసారుడు. దావీదు, యోబు అంటారు, నా శత్రువులు ఎవరైనా నశించిపోతే నేను ఆనందపడలేదంటారు. దావీదు, యోబు. చూసారా, దేర్ హార్ట్స్ ఆర్ డీప్. బుద్ధి మారితే బాగుండు కదా. అలాగా మనము ఎవరి గురించి అనుకుంటాం? మన భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం అనుకుంటాం. మారాలా. అదే పక్కింటోడైతే వాట్ ఏ డిఫరెన్స్. యు సీ, డేవిడ్స్ హార్ట్ వాజ్ లైక్ దట్. యోబు కూడా ప్రార్థిస్తాడు, ఎవరైనా నా శత్రువులు నశించిపోతే నేను ఆనందపడ్డానా? దావీదు అంటాడు, నా శత్రువులకి ఎవరు జరిగితే నేను ఆనందపడ్డానా? పర్లేదు. దీస్ ఆర్ మెన్ విత్ గ్రేట్ హార్ట్. అటువంటి గొప్ప హృదయం మనందరికీ కలుగునుగాక. వి ఆల్సో నీడ్ టు ప్రే ఇన్ దట్ ఏరియా. ఎదగాల. యూ నీడ్ టు గ్రో. ముందు తెలియాలి కదా యూనో, పరిశుద్ధాత్మ ఉండబట్టి నాకు అది బయలుపరచడం, అందులో ఎదగాలి అని మనం ఎదగాలి. యూ నీడ్ టు గ్రో ఇన్ దట్ ఏరియాస్. న్యాయం, ఏది మంచిది ఏది చెడుదో తెలియాలంట. సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఐ వాంట్ టు గివ్ అండర్స్టాండింగ్ టు ద సింపుల్ అంటే ఏంటి? మంచోడే మనిషి, బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, కానీ జ్ఞానము లేదు, ఏది కరెక్ట్ ఏది రాంగో తెలియదు. సామెతలు 1:4. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. టు గివ్ సబ్టిలిటీ టు ద సింపుల్, టు ద యంగ్ మ్యాన్, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. ఏది కరెక్ట్. ఎందుకంటే మనము వీఆర్ బౌండ్ టు గో బై ఐస్. కనుబట్టి చూస్తాం. వీ వాక్ బై సైట్. అది చూసే మన పిల్లల్ని మనం వెళ్తాం. వీ వాక్ బై సైట్. దట్స్ డేంజరస్. అది ఉపయోగించాలా, అది ఉపయోగించకూడదని కాదు. దేవుని వాక్యంలో ఏదైతే మనము అప్లై చేస్తామో దాన్ని మనం చూస్తే, దేవుడు అన్నాడు లెట్ దెర్ బి లైట్. వెలుగు చూశాడు, వావ్ బాగుంది. చేపలు కలుగును కాక అన్నాడు, చేపలు కలిగాయి, అది మంచిది. ఓకే, చెట్లు కలుగును గాక, చెట్లు. వాక్యంలో ఏదైతే నువ్వు కలగాలని అది కలుగుతీ దాన్ని చూస్తావో అది మంచిది. టేక్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద వర్డ్ అండ్ లెట్ ఇట్ కమ్ టు పాస్. దట్ ఈస్ గుడ్. దేవుడు వాక్యాన్ని పలికి అది చూసి అది మంచిది అన్నాడంట. డేవిడ్ saw messed up. Solomon saw messed up. So when we focus only on seeing, we mess up. The world system is like that. By sight. బుద్ధి కావాలంట, వివేచన పుట్టించడానికి తరిగిన సామెతలంట. రీడ్ ఇట్, అప్లై ఇట్. యూ నీడ్ టు నో దట్ థింగ్. అరే దీని ప్రకారం ఏది కరెక్ట్ అని తెలుసుకోవాలంట. అరే కరెక్టే కదా, న్యాయం. ఆ గోతులో పడివాడిని ఆయన బాగు చేశాడు కదా. ఇలాంటివి చాలా ప్రధానమైనవి వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇక్కడ దేవుడు 3 ఆటలను చెప్తే, ఇక్కడ ఆయన్ని ఈ 3 లేకపోవడం వల్ల ఆయన ఏం చేసేశారు? సిలువేసి చంపేశారు. దే killed him because they did not have these 3 things. పరిశుద్ధంగా ఉండు, దాంతోపాటు ఇవి కూడా కలిగి ఉండాలి. దే killed him. ఏమి లేవు? న్యాయము, కనికరము, విశ్వాసం. See that they missed these things. They killed him. They killed Jesus. No, ఇది సీరియస్ బిజినెస్. ఈ 3 లైట్ తీసుకోవడానికి లేదు. ఈ 3 లేక ఆ వేషధారులు యేసయ్యని చంపేశారు. యు సీ నౌ జడ్జ్మెంట్. యు నీడ్ టు హ్యావ్ జడ్జ్మెంట్. చూడడంతో వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చూసినా సరే నాకు ఇది లేదు అనుకుంటావు. అమ్మయ్య నాకుంది, కొన్ని విషయంలో నాకు ఇది ఉంది, నీకంటానికి చూడడం అంటే కంపారిజన్. ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ దొంగతనం అన్న చేయాలి, మోసం అన్న చేయాలి, అబద్ధం అన్న చేయాలి, లేకపోతే వాళ్ళని తిట్టాలా, వెళ్ళిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐస్, కంపారిజన్. నువ్వు ఎక్కువైతే నేను గ్రేట్, తక్కువ అయితే వాళ్ళు తప్పులు తీరుస్తావు. కంపారిజన్ ఇస్ డేంజరస్. ఐస్. సామెతలు 1:22. జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? చూసారా, ఇఫ్ యూ గో బై సైట్ యూ మాక్. నువ్వు కనుచూపుతో వెళ్ళావు అనుకో, మాక్ చేస్తావు. యూ సీ అండ్ యూ మాక్. యూనో, కంపారిజన్ ఏమొస్తుంది? మాకింగ్, అపహాసం చేస్తావంట. Mocking is a spirit that comes in the flesh. When you see,
చూడడంతో వాళ్ళలాగా. సో విజ్డమ్ అది విశ్వాసులకేంటి మంచి అవకాశం. వారిని దేవునిలోకి నడిపించి వారు తప్పులు కప్పితే మనకు ఆశీర్వాదం, మన ఆత్మలు నెగ్గుతాం. ఫర్ అస్ వీ ప్రే, వీ బెటర్ దమ్, వీ హీల్ దమ్. ఏదో చేశాడు అందుకే రోగం వచ్చింది రాని, తర్వాత రోగాన్ని స్వస్థపరిచి తర్వాత అతను మనసు మారుతుంది. ఇలా చేసేందుకు వస్తుందంటే అతను పశ్చాత్తపడి దేవుని ఎదిగి మళ్ళీ చేయకుండా ఉంటాడు. యు సీ దట్ నౌ. ఫర్ బిలీవర్స్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్, విజ్డమ్. యూ టాక్ డిఫరెంట్. యూ డోంట్ సీ నాకు ఇంత మంచి బట్టలు ఉన్నాయి, వాళ్ళకి లేవు ప్రభా, వాళ్ళకి కూడా ఈయన దేవుడే చేశాడు ఇవన్నీ. అశాశ్వతం గుర్తుపెట్టుకుని. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. యువర్ బ్యూటీ ఈజ్ టెంపరీ, యువర్ మనీ ఈజ్ టెంపరీ. ఒకరోజు వెళ్ళి ఆయన కలవాలి. యూ నీడ్ టు మీట్ హిమ్. ఈ భూమి మీద బతికేదే ఆయన హృదయాన్ని సంతోషపెట్టి యుగయుగములు ఆయనతో ఉత్తమంగా జీవించడానికి. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోదురు. అపసకులారా మీరెన్నాళ్ళు అపసము చేయొచ్చు ఆనందించరు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అపసించు. విజ్డమ్. యూ నీడ్ విజ్డమ్. బికాస్ యు ఆర్ సీయింగ్ బై ఐస్, యూ మాక్ పీపుల్. యు సీ పీపుల్ కంపేర్ దిస్. సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు. ఎందుకంటే జ్ఞానము ఈ కనుచూపుతోటే వెళ్ళడము కష్టం. ఒకవేళ జ్ఞానం లేకుండా కనుచూపుతోటే లోకాన్ని బట్టే ఈ కనుచూపుతో వెళ్తే ఏంటంట, ఏదో ఒక రోజు వారికి ఇబ్బంది కలుగుతుందంట. ఇట్ ఈస్ డేంజరస్. ఇఫ్ యువర్ చిల్డ్రన్ డోంట్ నో, ఇఫ్ యువర్ హస్బెండ్ డోంట్ నో, బీ కేర్ఫుల్. ట్రైన్ యువర్ కిడ్స్, ట్రైన్ యువర్ సెల్ఫ్. The prosperity of fools shall destroy them. Prosperity of fool అంటే జ్ఞానము లేకుండా ఉట్టి డబ్బు ఉంటే, the prosperity of fools brings distraction. సామెతలు 7:7. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడు. It is dangerous. ఈజీగా పడిపోవచ్చు. You can go and fall into sin if you don't have wisdom. 8:5. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. You need to understand. 9:4. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. The church is telling them. మా సందుల్లో, బండ సందుల్లో, వీధుల మధ్య సంఘాలు చెప్తున్నాయి, రండి వినండి, come learn from us. సో యూ విల్ హ్యావ్ విజ్డమ్. ఏది మంచిది ఏది చెడుది దేనికి ఇంపార్టెన్స్ వాళ్ళని తెలుస్తుంది అంట. అబ్రహాం ఒక టైంలో కొడుకునిస్తావా దేవుడు అంటే సారాతో చెప్తే ఏం జరుగుతుంది మీకు తెలిసేది. కాబట్టి అబ్రహాము ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, దేవుడు నాకు ఇలాంటి కొడుకుల్ని ఇసుకరంలో కూడా సిద్ధంగా ఉన్నాడని కొడుకునడానికి వెళ్ళిపోయాడు. విజ్డమ్. యూ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ రైట్. గాడ్ టెస్ట్స్ యూ. విజ్డమ్ గివ్స్ యూ నాలెడ్జ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బెటర్. ఈరోజు మీ అందరికీ ఏది న్యాయమో తెలుసుకునే జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. ప్రభువా న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయ్యా. కనుచూపును బట్టింది కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము. కనికరము నాయన, కనికరము గల పనులు చేస్తాను. నేను కనికరము గల, ఐ విల్ యాడ్ మెర్సీ. విశ్వాసాన్ని పెంచుకుంటాను. నేను నా పిల్లలు విశ్వాసములు ఎదుగుతామయ్యా. వీ విల్ బ్రేక్ సమ్ థింగ్స్, కమ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్, push some things, Lord. You're going to stop some things, do some things. ఎన్నడూ చూడండి కొన్ని అద్భుతాలు చూస్తారు. ఏది న్యాయమో న్యాయంగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఏది కనికరమో కనికరము గల పనులు ఎక్కువ చేయడం మొదలు పెడతారు. విశ్వాసముతో ఎదిగి మీ జీవితంలో పూర్తిగా మార్చుకుందురుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.